సాధారణంగా ఏ విషయంలోనైనా జగన్మోహన్ రెడ్డి ప్రిప్లాన్డ్‌గా ఉంటాడు. అంటే ఏం జరగబోతుంది అనేది దాదాపుగా ఊహించి దానికి ముందే రంగం సిద్ధం చేసుకుంటాడు. అవసరమైతే తప్పుదోవ పట్టించడానికి ఎత్తుకు పై ఎత్తులు జగన్మోహన్ రెడ్డి ఏస్తాడు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఈసారి మాత్రం ఊహించని షాక్ మీద షాక్ తగులుతుంది. ఏంటంటే లెక్కర స్కాము వెలుగులోకి వస్తదనేది జగన్మోహన్ రెడ్డి ఊహించిందే. కాకపోతే అది మిథున్ రెడ్డి అరెస్టు దాకా వెళుతుంది. చెవిరెడ్డి ఆ అనుచరుడు వెంకటేష్ నాయుడు లాంటి వాళ్ళు అడ్డంగా దొరికిపోతారు. ఈ బ్యాకప్ డేటా దుబాయ్లో ఉందని చెప్పి సిట్ కనిపెడుతుంది. ఇలాంటి విషయాలు జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేయనివి. 100% జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే అసలు డేటా అనేదే భారతదేశంలో లేకుండా చేశాడు కాబట్టి ఈ కేసు పెద్దగా ముందుకెళ్దో కేవలం తాత్కాలికంగా విమర్శలు చేయడానికి తప్ప ఎందుకు పనికిరాదు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. బట్ కానీ సిట్ అధికారులు ఎప్పుడైతే దీని డేటాబేస్ మొత్తం దుబాయ్లో ఉందని చెప్పి ఎంక్వైరీ చేయటమే కాకుండా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులతో సంబంధాలు పెట్టుకోవటం, వాళ్ళ ఫ్లాటుల్లోనే శ్రావణ్ రావు వాళ్ళ ఫ్లాట్లోనే ఈ లెక్కర్ స్కామ్ నిందితులు ఉన్నారని చెప్పి వెలుగులోకి తీసుకురావటం, స్వయంగా అదే విషయాన్ని శ్రావణ్ రావు కూడా ఒప్పుకోవటం, నా ఫ్లాట్లో ఉన్నమాట వాస్తవమే, కాకపోతే తెలిసిన వాళ్ళని ఇచ్చాను తప్ప నాకేం సంబంధం లేదన్నాడు. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాకులు. దీనికంటే ఇంకో షాక్ ఏంటో తెలుసా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు దొరికిపోవటం, అదే సందర్భంలో పలు చోట్ల నగదు లావాదేవీలు బయటపడటం. అసలు ఊహించరా. ఇవన్నీ కూడా ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తీసినటువంటి వీడియోలు, ఈ నగదుకు సంబంధించిన వీడియోలు, ఇవన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళే డిలీట్ చేసుకుంటారు. నేను ముందే చెప్పాను, దీని డేటా ఎక్కడా కూడా స్టోర్ అనేది ఉండదు. బట్ ఇక్కడ సిట్ టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళ మొబైల్ నుంచి డిలీట్ డేటా మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకొస్తే ఈ వీడియోలు దొరికాయి. ఇది జగన్మోహన్ రెడ్డి పెద్ద చిక్కులా ఉంది. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాను నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి పత్రిక కరెక్ట్ వారం రోజుల క్రితం ఈవెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వెంకటేష్ నాయుడిని ఇద్దరిని ఒకేసారి మాల్దీవులు పారిపోయే ప్రయత్నం చేస్తుంటే అరెస్ట్ చేశారు. ఇద్దరిని కలిపి అరెస్ట్ చేశారు. అంటే ఇద్దరు కలిసి ఎక్కడికో ఒక చోటకు పారిపోవడానికి ప్లాన్ చేశారు. ఫస్ట్ థింగ్. అప్పుడు అరెస్ట్ అయినప్పుడు సాక్షిలో ఏమని రాశారంటే చెవిరెడ్డితో పాటు చెవిరెడ్డి స్నేహితుడిని అరెస్టు చేశారని రాశారు. ఇక్కడ ఒక లాజిక్ ప్రదర్శించారు. ఏంటంటే వెంకటేష్ నాయుడు గురించి గట్టిగా తీగలాగితే డొంక కదులుద్దనే భయం వేసి అప్పుడు వెంకటేష్ నాయుడు గురించి ఎవరు పట్టించుకోలే. కేవలం చెవిరెడ్డి సోషల్ మీడియా కానివ్వండి, టీడీపీ నేతలు కానీ అందరూ చెవిరెడ్డి మీదే పడ్డారు. వెంకటేష్ నాయుడు గురించి ఎవరు పట్టించుకోలే. ఎందుకు పట్టించుకోలేదంటే అంత ఇంపార్టెంట్ వ్యక్తి కాదు, ఆ పేరు ఎప్పుడు పెద్దగా ఎన్నది కూడా కాదు. కానీ వెంకటేష్ నాయుడు పేరుని జాగ్రత్తగా లూప్ లైన్లోంచి తప్పించడం కోసం చెవిరెడ్డి స్నేహితుడని రాశారు. అంటే అరెస్ట్ అయిన రోజు చెవిరెడ్డిని ఇద్దరిని కలిపి అరెస్ట్ చేశారని సాక్షిలోనే రాశారు. సో అక్కడ వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే ఈ వెంకటేష్ నాయుడిని సిట్ అధికారులు అరెస్టు చేయటం, అతని ఫోన్ నుంచి ఆ డేటాను రికవరీ చేయటం, అతనే స్వయంగా డబ్బులు లెక్క పెట్టడం ఎప్పుడైతే దొరికాడో అప్పుడు జగన్మోహన్ రెడ్డికి పెద్ద చిక్కు వచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి ఊహించాలి. ఇది జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేయక ఏమైంది? ఇప్పుడు మొదట్లోనేమో స్నేహితులని రాసేసారు ఆల్రెడీ. ఎందుకంటే అప్పటికి వెంకటేష్ నాయుడిని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. పైగా తన డేటా ఏమి రికవరీ చేయలేదు, తన వీడియోలు ఏం బయటపడలా, కాబట్టి ఎవరు పట్టించుకోలే. తరువాత కూడా కొన్ని రోజులు జూలై 10, 11 తేదీల్లో కూడా వార్తల్లో రాసినప్పుడు ఏమి రాశారు? జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడనే రాశారు. ఇప్పుడు ప్లేట్ తిప్పేశారు. ఎందుకనంటే ఇది జాతీయ స్థాయిలో వైరల్ అయింది. ఈ వీడియోని ఫేక్ అని ఈ రోజు వరకు వైసీపీ ఖండించరా. మీకు విషయం అర్థమైందా? ఈ కనపడే వీడియో అనేది ఏఐ జనరేటెడ్ వీడియోనో లేదా డీప్ ఫేక్ వీడియోనో లేదా ఏదో ఎక్కడో డమ్మీ వీడియోని తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారనో వైసీపీ చెప్పలా, జగన్మోహన్ రెడ్డి చెప్పలా, వాళ్ళ పార్టీ నేతలు చెప్పలా. అంటే వీడియో ఒరిజినలే కదా. అక్కడ డమ్మీ అని ఎందుకు చెప్పలేదంటే ఆధారాలు పక్కాగా ఉన్నాయి, దొరికిపోతారనే ఉద్దేశంతో వాళ్ళు అది ఫేక్ అని చెప్పలా. మరి ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని మొదట ఒక కవర్ డ్రైవ్ ఇచ్చారు. ఏమని కవర్ డ్రైవ్ ఇచ్చారంటే వీడియోలో ఉంది వెంకటేష్ నాయుడే, డబ్బు ఉన్నమాట కూడా వాస్తవమే, కానీ చెవిరెడ్డి అనుచరుడు కాదు, ఆయనకి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, దానికి సంబంధించిన డబ్బులు అన్నారు. ఫస్ట్ కవర్ డ్రైవ్ ఇచ్చారు. వెంటనే ఏం చేసింది కూటమి ప్రభుత్వం? ఇదే వెంకటేష్ నాయుడు గతంలో ఒంగోలు ఎంపీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఇచ్చినటువంటి ఎన్నికల అఫిడవిట్లో తన వార్షిక ఆదాయం 5 లక్షలు అని మెన్షన్ చేశాడు. మరి 5 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తి కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా చేస్తాడు? చిన్న లాజిక్ కదా. అక్కడ సాక్షి దొరికిపోయింది.
వైసీపీ నాయకులు దొరికిపోయారు. ఇంకా ఎక్కువ కవర్ చేసిన ప్రమాదం అని చెప్పి కొంతవరకు ట్రై చేశారు. అదంతా అది 5 కోట్లు కాదు, 35 కోట్లని ఎవడో చెప్పాలి. అసలు 35 కోట్లని సాక్షి చెప్పింది. మరి సాక్షికి ఎక్కడ తెలుసు, వాళ్ళకే తెలియాలి. అది సుమారుగా అందులో ఒక 4 కోట్లు మాట్లాడేటప్పుడు ఇది ఒక 4 ఉంది, ఇదొకటి, మొత్తం 5 సరిపోతుందిలే అన్నాడు. అంటే మన అంచనాలో 5 కోట్లు అయ్యి ఉండొచ్చని మనం అనుకున్నాం. వీడియోలో ఉన్న వాయిస్ అదే. కానీ సాక్షి 35 కోట్లు అది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన డబ్బులు అన్నారు. ఒకటి, ఎన్నికల అఫిడవిట్లో 5 లక్షలు అని చెప్పాడు. రెండోది, ఒకవేళ నిజంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకుందాం, ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాడా? ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాడా? చేయలే. ఐటీ రిటర్న్స్ అనేది ఫైల్ చేయలే. ఆ ఆధారాలు అడిగితే ఎక్కడ మళ్ళీ బొక్కలో పడతారో అని భయం వేసి మళ్ళీ దాన్ని కొద్ది కవర్ చేసి టీడీపీ నేతలతో కలిసి ఉన్న ఫోటోలను బయటపెట్టారు. వాస్తవానికి ఈ పని ముందు చేయాలి. అసలు మొత్తం టీడీపీ మీద రుద్దేయాలని ముందు భావించినప్పుడు ఏదైనా టీడీపీ ఫోటోలు ఉంటే ముందే తెచ్చి బయటపడేయాలి. ఈ ఫోటోలు కూడా ఎప్పటివి 2019-24 మధ్యవి కానే కాదు. గతంలో అంతకు ముందు వివిధ సందర్భాల్లో దిగినటువంటి ఫోటోలు. మేబీ అప్పటికి లూప్ లైన్లో వచ్చి ఉండడం వెంకటేష్ నాయుడు సంబంధించినటువంటి ఫోటోలు. వీళ్ళు కేవలం టీడీపీ నేతలు ఒకళ్ళిద్దరితో దిగిన ఫోటోలు మాత్రమే బయట పెట్టారు. అందులో రామ్మోహన్ నాయుడును పెమ్మసాని చంద్రశేఖర్తో దిగిన ఫోటోలు ఉన్నట్టున్నాయి. సో వీళ్ళిద్దరితో దిగిన ఫోటోలు మాత్రమే బయట పెట్టారు. విచిత్రం ఏంటంటే కవితతో కూడా ఫోటోలు దిగాడు, దాని గురించి మాట్లాడలేదు. కాంగ్రెస్ నేతలతో ఫోటోలు దిగాడు, దాని గురించి మాట్లాడలేదు. బీజేపీ నేతలతో కూడా ఫోటోలు ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడాలి. ఇప్పుడు కూడా మరి చెవిరెడ్డితో ఫోటోలు ఉంటే మీరు చెవిరెడ్డి అని చెవిరెడ్డికి ఎలా అంటగడతారని మీరు అనుకోవచ్చు. చెవిరెడ్డితో ఫోటోలో నేను చెవిరెడ్డికి అంటగట్లా, చెవిరెడ్డితో కలిసి పారిపోతున్నాడు కాబట్టి చెవిరెడ్డికి అంటగట్టారు. సాక్షిలో చెవిరెడ్డి స్నేహితులను వాళ్ళే రాశారు కాబట్టి చెవిరెడ్డికి అంటగట్టారు. మీకు అర్థమైందా? అక్కడ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి బెడిసి కొట్టింది. పెద్దగా ఫలితం ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి ఆ ఫోటోలు ఈ ఫోటోలు బయటికి తీసుకొచ్చి ఆడ మనుషులే అని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. మరి 5 ఏళ్ల పాటు ఎంపీకేమని అడుగుతారు తిరిగి. ఆ డబ్బులు కూడా ఇప్పుడు డబ్బులు కాదు, 2,000 రూపాయల నోట్లు అన్నాడు. ఆ 2,000 రూపాయల నోటు ఇంక రద్దు కాలా. ఇప్పటికీ స్టిల్ చెల్లుబాటు అయ్యే నోటే, కాకపోతే అన్ని ప్రాంతాల్లో చెల్లుబాటు అవ్వదు. కొన్ని బ్యాంకుల్లో మార్చుకోవచ్చు, లేదా పోస్ట్ ద్వారా మనం మార్చుకోవచ్చు. సో అక్కడ కవర్ డ్రైవ్ వేశారు, అక్కడ దొరికిపోయారు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే దీని మీద విపరీతమైన కథనాలు రాస్తున్న ఏబిఎన్ మీద పడ్డారనమాట. ఏంటది? ఏబిఎన్ రాధాకృష్ణతో గతంలో ఒక వ్యక్తి దిగిన ఫోటోని తీసుకొచ్చి విజయేందర్ రెడ్డి, తేగల విజయేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఫోటోని తీసుకొచ్చి తేగల విజయేందర్ రెడ్డికినే దీనికి సంబంధం ఉంది, దీంట్లో ఈయన పాత్ర ఉందని చెప్పి రాసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఏం రాశారు చూడండి. జగన్ను ఇరికించేందుకు చంద్రబాబే స్వయంగా తేగల విజయేందర్ రెడ్డి చేత ఫామ్ హౌస్లో 11 కోట్లు పెట్టించారని, ఆ సొమ్మునే సిట్ అధికారులు పట్టుకున్నారని చెప్పి పాత్రలో వాళ్ళ పత్రికలో రాశారు. ఇకపోతే తేగల విజయేందర్ రెడ్డి ఎవరంటే గతంలో టీడీపీ నేత అనేటువంటి తేగల కృష్ణారెడ్డికి తమ్ముడు కుమారుడు. కాబట్టి అతని వంక మీద దీన్ని చేయాలని అదే విజయేందర్ రెడ్డి గతంతో ఏబిఎన్ రాధాకృష్ణతో కలిసిన ఒక ఫోటోను వాళ్ళు బయట పెట్టారు. ఇది ఎప్పుడు కలిశారు అనేది ఏబిఎన్ ఆల్రెడీ చెప్పింది. ఏమని? ఏబిఎన్ రాధాకృష్ణని ఒక ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఒకళ్ళు ఇన్వైట్ చేస్తే ఆ ప్రారంభోత్సవానికి రాధాకృష్ణ వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు ఇన్వైట్ చేసిన మరికొంతమంది వ్యక్తులలో ఉన్నటువంటి వ్యక్తే ఈ విజయేందర్ రెడ్డి. సో అప్పుడు కామన్గా రాధాకృష్ణ అప్పటికే పేపర్ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి సాధారణంగా ఆయన కనపడితే ఫోటోలు దిగుతారు. సో అలా దిగిన ఫోటోను ఇప్పుడు బయటికి తీసుకొచ్చి ఆ డబ్బులు విజయేందర్ రెడ్డే పెట్టించాడు, ఏబిఎన్ రాధాకృష్ణకు కూడా సంబంధం ఉంది అని చెప్పి మళ్ళీ కథనం మార్చారు. అంటే కొత్త తెర మీదకి తీసుకొచ్చారు. మీకు గతంలో కూడా గుర్తుందో లేదో, వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం కోసం ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చారు, కొత్త క్యారెక్టర్ని. పాపం 2 రోజులే ఉంది, తర్వాత 3వ రోజు కనపడాల. అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే ఏదో ఒకటి చేసి, నేను ఇప్పుడు దాకా చెప్పినని జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు కాబట్టి కవర్ డ్రైవ్ చేయడంలో భాగంగా ఈ డబ్బులు మళ్ళీ ఏదో ఏబిఎన్కి చెందిన డబ్బులో, లేదా చంద్రబాబుకి చెందిన డబ్బులో, లేదా ఆడ మనుషులే కావాలని పెట్టి వీడియోలు తీసారనే డబ్బులో మీకు వచ్చిన లాజిక్ మిస్ అయ్యారు. 11 కోట్లు నిజంగా పెడితే వాటి వెనక్కి రావాయి, సీజ్ అయిపోతాయి డబ్బులు. అంత దోలుండి ఎవడో 11 కోట్ల రూపాయలు ఆడ పెట్టేసి ఇవి లెక్కర్ స్కామ్ డబ్బులు అనేది చెప్పండి, ఎవడో చెప్పడం అలాగా. పైగా అవి దొరికితే సిట్ ఇప్పుడు దాకా ఎందుకు ఉంటుంది? అసలు ఆదిలోనే ముందు తీసుకుంటుంది కదా కేసు ఇంకా బలం చేయడానికి. కేసు ఇన్వెస్టిగేషన్ మొదలయ్యి 6 నెలల తర్వాత కొంతమంది అరెస్ట్ అయ్యి చెప్పిన ఆధారాల ప్రకారం కదా దాన్ని తీసుకుందే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ కేసు నుంచి ఆ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తిని బయటపడేయడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి చాలామందికి డౌట్ రావచ్చు, వెంకటేష్ నాయుడు అనే వ్యక్తిది వాస్తవానికి నంద్యాల, కానీ ఒంగోలులో ఎంపీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఎందుకు చేశాడు అంటే అప్పుడు అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. సాధారణంగా అభ్యర్థులు ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియక తమకు డమ్మీ అభ్యర్థులుగా ఒకరిద్దరిని రెడీగా పెట్టుకుంటారు. చాలామంది అయితే ఆయన పోటీ చేస్తే వాళ్ళ వైఫ్ పేరే పెట్టుకుంటారు డమ్మీగా.
ఇన్ కేసు చివరి సెకండ్లో ఏదైనా నామినేషన్ రిజెక్ట్ అయింది అనుకోండి, ఏ తప్పుడు సమాచారం ఇచ్చారనో, సరిగ్గా ఫిల్ చేయలేదనో, లేదా ఎవరైనా కంప్లైంట్స్ ఇచ్చేది ఏదైనా నిరూపించబడితేనో నామినేషన్ రిజెక్ట్ అవుద్ది. సో రిజెక్ట్ అయితే మళ్ళీ ఛాన్స్ ఉండదు. కాబట్టి ఏం చేస్తారంటే ఏ అభ్యర్థి అయినా సరే తమకు డమ్మీ అభ్యర్థిగా తమ కుటుంబ సభ్యుల్ని లేదా సన్నిహితుల్ని ఒకరిద్దరిని పెట్టుకుంటారు. అది ఎక్కడైనా జరిగేది. అలాగా ఒంగోలు స్థానానికి డమ్మీ అభ్యర్థిగా వెంకటేష్ నాయుడిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెట్టుకున్నాడు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు టీడీపీ నేతలతో సంబంధాలు ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలా పెట్టుకున్నాడయా? ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? డమ్మీ అభ్యర్థిగా పెట్టుకున్నారు. ఆ డమ్మీ అభ్యర్థిగా పెట్టుకున్నప్పుడే ఆ ఎన్నికల అఫిడవిట్లోనే 5 లక్షలని మెన్షన్ చేశాడు. 4,95,000, 5 లక్షలు కూడా కాదు వార్షిక ఆదాయం. కానీ సాక్షి ఈ ఎన్నికల అఫిడవిట్ సంగతి మర్చిపోయి ఆ డబ్బు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన డబ్బు ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే వార్షిక ఆదాయం 5 లక్షలు ఎలా పెట్టాడయ్యా అని నిలదీస్తే నోట మాట్లేదు, దానికి సమాధానం లేదు, సాక్షిలో వివరణ కూడా లేదు. సాక్షిలో వివరణ కూడా ఇవ్వాల దాని గురించి. ఇది జగన్మోహన్ రెడ్డి భోగోతం. అంటే వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు డబ్బులు లెక్క పెడుతూ. కాబట్టి ప్రజలు బలంగా నమ్ముతున్నారు ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది, ఖచ్చితంగా వీళ్ళంతా వైసీపీ మనుషులు అనేది ప్రజలు నమ్ముతున్నారు. వాళ్ళని డైవర్ట్ చేయడానికి పాపం సాక్షిలో ఇన్ని కథనాలు రాసి ఆ సాక్షి చదివేవాళ్ళ చెవులో పూలు పెడుతున్నారు. సాక్షి చదివే వాళ్ళందరూ పాపం ఎర్ర పుష్పాలు చేస్తున్నారు. వాళ్ళే కన్ఫ్యూజ్, ఇది టీడీపీ వాడు అనాలా వైసీపీ వాడు అనాలా వాళ్ళకే అర్థం కాల వెంకటేష్ నాయుడిని. ఇది మొత్తానికి వైసీపీ సాక్షిని చదివే వాళ్ళని చేస్తున్నటువంటి కన్ఫ్యూజన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.